జయకుమార్ గారు సంపూర్ణ రామాయణానికి సంబంధించి శోభన్ బాబు గారు జమున ఇన్సిడెంట్ గురించి అవునవును అది ఒకటి మాట్లాడుకున్నాం. అది అప్పుడు సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు రాముడు, కైకేమో జమున. కైకి జమున, అవును, కైకి జమున దశరథ వైఫ్. ఒక సీన్లో దశరథుని పిలిచి కోపగృహంలో ఉంటుంది జమున, కైక వేషంలో. కోపగృహంలో ఉంటే దశరథుడు వస్తాడు. దశరథుడు వచ్చిన తర్వాత అప్పుడు దశరథుడి దగ్గర కండిషన్ పెడుతుంది, రాముడు అడవికి వెళ్ళాలి, నా కొడుకైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని కండిషన్స్ పెడుతుంది. అంతకుముందు ఒకానొక సమయంలో దశరథుడు ఆవిడకి ఇచ్చినటువంటి వరాల్ని ఈ విధంగా వాడుకుంటుందన్నమాట జమున. సో అది సీను. ఈ సీన్ అయిపోయిన తర్వాత శోభన్ బాబు రాముడుగా కైకి దగ్గరికి వస్తాడు. కైకి దగ్గరికి వచ్చి అమ్మ అని ఒక డైలాగ్ చెప్పాలి. అమ్మ అని డైలాగ్ స్టార్ట్ చేసేసరికి కట్ 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 అంది జమున. ఏంటమ్మా అంటే శోభన్ బాబు అమ్మ అంటాడు, నాకు అమ్మ అనందు. ఎందుకంటే అంతకుముందు కేఎస్ ప్రకాశ్రావు గారి డైరెక్షన్లో తహసీల్దార్ గారి అమ్మాయి అనుకుంటా, అందులో శోభన్ బాబుతో పేరుగా వేసింది జమున. శోభన్ బాబుతో చాలా సినిమాలు పేరుగా వేసింది. సో పేరుగా వేసినటువంటి నేను ఇప్పుడు శోభన్ బాబు అమ్మ అంటే నాకు బాగుండదు అది ఇదని అని అంటే, మరి అమ్మ అంటానికి వీల్లేదు, వద్దు అని అంటే అప్పుడు పక్కన ముళ్ళపూడి వెంకటరమణ గారు, అమ్మ ఓ పని చేద్దామమ్మా మాత అంటాడు అని అన్నాడు. మాత అయితే ఓకే.